ఒక సంభవం చెన్నై పట్టణంలో జరిగినటువంటి విషయాన్ని వార్తాపత్రికలో చదివిన సంభవాన్ని చెప్తున్నాను. ఇంటి ఎదుట ఒక స్కూటర్ ని నిలబెట్టి ఉన్నారు. హఠాత్తుగా స్కూటర్ కనబడకుండా పోయింది. 5 రోజులుగా వెతికి ఉన్నారు కానీ కనబడలేదు. 6వ రోజున చూసినప్పుడు ఇంటి వాకిలి ఎదుట స్కూటర్ ఉన్నది. ఆశ్చర్యముగా ఉన్నది. వెతికినప్పటికి కూడా కనబడని స్కూటర్ 6వ రోజున ఇంటి వద్ద కనబడి ఉన్నది. ఆ యొక్క స్కూటర్ దొరికిన తర్వాత చూసినప్పుడు అందులో బాక్స్ లో తీసినప్పుడు ఒక లెటర్, 5 సినిమా టికెట్లు అందులో ఉన్నట్టుగా చూసి ఉన్నారు. ఆ యొక్క లెటర్ లో ఈ స్కూటర్ ని దొంగతనం చేసిన దొంగ రాసి ఉన్నాడు. ప్రియమైన స్కూటర్ ఓనర్ గారికి, నేను 5 రోజులుగా మీ యొక్క స్కూటర్ దొంగతనం చేసి వాడుకున్నాను. నాకు సమాధానమే లేదు. మీరు చాలా మంచివారు అనుకుంటాను. 5 రోజులుగా వాడుకున్నటువంటి ఈ స్కూటర్ కి నేను ఏం కృతజ్ఞత తెలియజేసుకోవాలో తెలియదు. నాకు సమాధానమే లేదు. అందుకు గాను 5 సినిమా టికెట్లు 5గురికి మీకు కొని ఉన్నాను. మీ స్కూటర్ ని 5 రోజులుగా వాడుకున్నందుకు దయచేసి క్షమించమని వేడుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఇది చూసిన వెంటనే ఆ స్కూటర్ సొంతంగా లేని వారికి అసలు సంతోషం, ఆనందానికి కొలతలే లేవు. ఆ యొక్క సినిమా టికెట్లు ఆ రోజు సాయంత్రం శాంతి సినిమా థియేటర్ లో చూడవలసిన సినిమా కొని ఉన్నారు. ఆ యొక్క సంతోషాన్ని కొనసాగించినట్లుగా ఆ స్కూటర్ వారు 5గురు కూడా సినిమా థియేటర్ వెళ్లి ఉన్నారు. సినిమా చూసిన తర్వాత ఇంట్లో జరిగింది ఏంటో తెలుసా? ఇంట్లో వచ్చి చూసినప్పుడు స్కూటర్ లేదు, ఇంట్లో ఉండే ఏ వస్తువులు కూడా లేవు. ఇదే సాతాను యొక్క తంత్రము. ఆ యొక్క దొంగకు తెలుసు, వీరు సినిమా పట్టిన పిచ్చి వాళ్ళు, ఈ సినిమా చుట్టంలో పిచ్చి వీళ్ళకని తెలుసు. ఆ బలహీనతను పెట్టుకొని ఉండేటువంటి ఆస్తి మొత్తం దొంగతనం చేసుకు ప్రయత్నించారు. వాటిని వీరు గ్రహించుకోవడానికి శక్తి లేక అన్ని పోగొట్టుకున్నారు. వేరే ఒక భాగంలో